ఇంకా ఉన్నాయి. కొన్ని అయితే హార్వెస్టేజ్ చేశాను. ఒక హాఫ్ కేజీ అయితే కోసేసాను. ఇంకా చూసారా ఇంకా ఉన్నాయి. విపరీతంగా పుచ్చులు, ఇంత పుచ్చులు ఎప్పుడూ చూడలేదన్నమాట మన గార్డెన్లో. ఈ ఇయరే ఎక్కువ. తెగులు రాకముందే నేను చల్లుతూ ఉన్నాను. ఈ తూరి కొంచెం అశ్రద్ధ చేశాను అన్నమాట. పురుగు ఎక్కువగా ఉంది. దీన్ని ఇంకా కంట్రోల్ చేయాల్సిందే. 2-3 తూర్లు కొట్టేస్తాను. పుల్లటి మజ్జిగ, ఆవు పంచితము, పసుపు వేసి కొట్టేస్తాను. ఇంకా అటువైపు ఉన్నాయి ఫ్రెండ్స్ కాయలు. అయ్యండి అందదు. మళ్ళీ కుర్చీ వేసుకొని కోస్తాను. అది ఆ పైన ఉన్నాయి. ఆ పైన అది ఆ కట్టి కూడా ఉన్నాయి. అది అక్కడ ఎన్ని వచ్చాయో చూపిస్తాను. ఇవైతే వచ్చాయి ఫ్రెండ్స్. ఒక హాఫ్ కేజీ అయితే కోసేస్తాను. హాఫ్ కేజీ పైనే ఉన్నాయి. 3/4 కిలో ఉంటాయి. పచ్చిమిర్చి చట్నీ కోసం తెంపుకుంటాను. చాలా కారం ఉన్నాయి ఇవి. దీనికి పుల్లటి మజ్జిగ ఇస్తే చాలు. ఇంకేదైనా పేను బంక దీనికి పచ్చిమిర్చి కూడా వస్తుంది పేను బంక. కానీ మనం నీమ్ ఆయిల్, వంట సోడా, వెనిగర్, సర్ఫ్ వేసుకుంటే బాగా మంచి కంట్రోల్ అవుతుంది అనమాట. బాగా కారం అయితే ఉన్నాయి. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు హార్వెస్ట్ చేసుకుంటూ వెళ్తా కాబట్టి తక్కువ ఉన్నాయి అన్నమాట. మనం మార్చి ఉంచుకుంటా ఉంటే సరిపోతుంది. కొన్ని అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవన్నీ దంచి ఒకప్పుడు ఇచ్చేదాన్ని, పసుపు అవి కలిపి. ఇప్పుడైతే ఓన్లీ వెనిగరు, నీమ్ ఆయిల్కు పోతుందన్నమాట. ఈ పచ్చిమిర్చికి సర్పు, కొంచెం పసుపు, వంట సోడా వేసుకోవచ్చు. అది 2వ తూరు వేస్తా పోకపోతే. నేను ఇక్కడ కూడా ఉన్నాయి పచ్చిమిర్చి. కొన్ని కోసుకుంటాను సరిపడా. ఎందుకంటే ముదురుతాయి. చెట్టుకే పెడితే పచ్చిమిర్చి మనం కోసి ఫ్రిడ్జ్లో పెట్టనక్కర్లేదు. మనకు పండు మాగితే ఇంకా బాగా కారం వస్తాయి కదా. అందుకని మనం ఎంతవరకు కావాలో అంత. ఇది చిన్న మొక్క అయినా బాగా కాస్తుంది. చిన్న కాయలు, చిన్న మొక్క. 2 మొక్కలకు ఇన్నైతే వచ్చాయి. చాలు, సరిపోతాయి. కారం అయితే చాలా విపరీతంగా ఉన్నాయి. ఇంకా చూసారా ఇది కూడా ముదిరింది. ఇట్లా ముదిరినట్టు మనం కోసుకుంటా ఉంటే సరిపోతుంది. మీకు చూపిస్తాను చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయనేది. చూసారా మనకి ఎప్పుడు అవసరం పడితే అప్పుడు కోసుకోవచ్చు. ఎందుకంటే ఈ కోతులు పెద్దగా టచ్ చేయవు కాబట్టి. ఈ పుదీనా అంతా హార్వెస్ట్ చేసినాక చూపిస్తాను. దీంట్లో ఉంది మొత్తం తెంపేసాను ఫ్రెండ్స్. కట్ చేశాను సిజర్తో. ఇట్లా కట్ చేసుకుంటే సిజర్తో మనకు బాగా ముషిగా వస్తుంది అన్నమాట పుదీనా. ఇంతైతే వచ్చింది. వీటిల్లో మాత్రమే కట్ చేశాను. ఒక పూటకు సరిపోయమైన వచ్చాయి. చిన్న చిన్న డబ్బాల్లో కూడా హార్వెస్ట్ చేసుకుంటే. ఇది ఇంకా ముదరలేదు, లేతగా ఉన్నాయి. ఒక 2 కాయలు అయితే కొంచెం లేతగా ఉన్నాయి అన్నమాట. ఇది కొంచెం లేతగానే ఉన్నాయి. 3 కాయలు అయితే మనకు రెడీ అయిపోయినాయి అన్నమాట హార్వెస్ట్కి. ఎందుకంటే కోతులు వచ్చి పిందులే బీగేస్తున్నాయి ఫ్రెండ్స్. అందుకే కాయ కూడా కొంచెం వాడింది. వాటర్ ఇవ్వాలి మొక్కకి. వాడింది కాయ. ఇటువైపు ఒకటి ఉంది. ఇంతకుముందు కాయలు, నేతి బీరకాయలు, అవి
సిజర్తో కోస్తేనే వస్తూ ఉన్నాయి. ఇవి అట్లా అంటానే వచ్చేస్తున్నాయి అన్నమాట. చెట్టు చాలా డల్ అయిపోయింది, నేను చూసుకోలేదు. వాటర్ ఇవ్వాలి, ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ 3 కాయలు అయితే మనకు వచ్చాయి. ఇంకా పిందులు కూడా వస్తున్నాయి చూడండి. ఇంకా ఆకుకూర కూడా ఉంది, మనం కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకుంటా ఉంటే బాగుంటుంది. ఎవరైనా వీడియో తీసేవాళ్ళు ఉంటే మనం కూడా కనిపిస్తాం కాబట్టి బాగుంటుంది. వీడియో బాగా ఎక్కువ మంది చూస్తారు. మనకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్. మనమే చేసుకోవాలి, మనమే తీసుకోవాలి. ఇలా చిగుర్లు వస్తాయి, మనం కట్ చేసుకుంటా అంటే చిగుర్లు వస్తాయి అన్నమాట. ఇక్కడ ఉంది. వీడియో తీస్తూ ఆకుకూర కట్ చేయడం ఈజీనే. చూసారా, ఇక్కడ అయితే సీడ్స్ వస్తున్నాయి చూడదు, ముదిరి పక్కన సీడ్స్ కూడా వస్తున్నాయి. నేను 4-5 తూళ్ళు హార్వెస్ట్ చేసి ఆ తర్వాత పీకేస్తాను అన్నమాట. ఇదంతా కొత్త మొక్కలు ఇవి. ఈ టమోటా నారు ఉంటే నేను అన్నకు పంపించాను, మళ్ళీ టమోటా నారు వస్తుంది. టమోటా నారు, టమోటా మొక్క కూడా వచ్చేసింది. ఇది మళ్ళా కింద నాటేస్తాను, ఇట్లా కట్ చేసేస్తాను. ఇక్కడ చూసారా, వేరే వాళ్ళు మనకు కొన్ని విత్తనాలు ఇచ్చేసారు, ఇందులో వేసేసాను. టైం అయిపోయింటే మొలిస్తే ఒకవేళ నారులాగా మళ్ళీ పక్కన నాటుకోవచ్చని. ఈ టబ్బులో ఇంతైతే వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా మనం టమోటాలు కోసుకుందాం. ఈ ఆకుకూర కింద పెట్టేస్తాను, మళ్ళీ కావాలంటే తీసుకోవచ్చు. టమాటాలు కోసుకుందాం, ఎందుకంటే దానికి ప్రాసెస్ ఎక్కువ ఉంది. నేను ప్రాసెస్ అని ఎందుకన్నానంటే, కోతులు పీకకుండా ఈ టమోటా చెట్టుకి చూసారా మొత్తం మెస్సు ఇట్లా కట్టేసాను. ఇవన్నీ ఇప్పదీయాలన్నమాట. ఈ చుట్టూ ఇప్పదీస్తేనే లోపల ఉన్న టమోటాలు మనం హార్వెస్ట్ అయితే చేసుకోగలుగుతాం. చూసారా, ఆ బోన్ అనేది నేను తీసేసాను. ఈ హోల్స్కి పెట్టి ఇవన్నీ ఇట్లా కట్ చేశాను అనమాట. ఇది ఇట్లా బిగించేసాను అనమాట. ఇప్పుడు కత్తిరితో కట్ చేశాను. ఇంకా ఈ టమోటాలను మనం హార్వెస్ట్ అయితే చేసుకుందాం. మీకు టిప్స్ కూడా చెప్పాను కదా వీడియోలలో, ఎర్రగా రావాలంటే టమోటాలు. విత్తి చూసారా ఎంత బాగున్నాయో. చిన్న మొక్క, ఇంట్లో 3 అయితే నాటాను. ఎందుకంటే కొన్ని పండ్లు వచ్చేసి కూరకు పెట్టుకోవచ్చు, వండుకోవచ్చు. పచ్చి వచ్చేసి చట్నీకి. వంగిపోయిందనమాట కొమ్మ. ఆ మెస్సు తీస్తానే వంగిపోయింది ఫ్రెండ్స్. చూసారా బరువుకు ఎట్లా అయిపోయిందో చూసారా. ఇవి కూడా పీకేస్తాను, దూరవి. పప్పులేకి పచ్చడికి ఎలా ఉంటాయన్నమాట. ఇది చూసారా, మళ్ళీ కడదామా అనిపిస్తుంది. పండ్లు వస్తాయి. అవన్నీ కట్టాలంటే పెద్ద తలనొప్పి ఫ్రెండ్స్. మళ్ళీ ముళ్ళు వేయాలన్నిటికీ చాలా లేట్ అయిపోద్ది. కోసేస్తానులే పచ్చడికి, కొన్ని ఊరికి కూడా పంపించేస్తాను. ఇవి కూడా చూసారా దూర పడిపోయినాయి, బరువుకు పడిపోయింది. తీస్తానే ఇంకా మొత్తం పీకేసాను ఫ్రెండ్స్. టమాటాలు
ఇవి ఉన్నాయి, ఇంకా పిందులు ఉన్నాయి. ఇందులో కూర దోశ కూడా ఉంది చూసారా, కానీ సరిగా ఎక్కి రాలే, ఎందుకంటే మనం లిక్విడ్ ఇస్తున్నాం కదా. లిక్విడ్స్ బనానా, క్యారెట్ జ్యూసు అట్లా ఇచ్చినాం కాబట్టి చిన్న మొక్కగా ఉన్నప్పుడు పూత వచ్చేస్తుంది అట్లా వేస్తే. దాంట్లోనే పడింది అది. ఇది ఫ్రెండ్స్, ఇంకా ఉన్నాయి టమోటాలు. టమోటాలు కాదు, పచ్చివే ఉన్నాయి. ఇక్కడ కొమ్మ ఇరిగిపోయింది ఫ్రెండ్స్, చూసారా, ఇక్కడ కొమ్మ అనేది ఇరిగిపోయింది. ఇలా కోతులు బిత్తాయని ఇట్లా కట్టిండు అన్నమాట. తీద్దాము ఇది కూడా, చూసారా, ఇట్లా క్లాతులు కడితే మనం ఈ అట్లనే గ్రీన్గానే ఉంటున్నాయి. ఇలాంటి కొమ్మ ఇరిగిపోయి ఎట్లా ఉన్నాయో ఏమో తెలియదు. ఈ బెండకాయల సీజన్ అయిపోయింది అనమాట. సీజన్ కాదు, వాటికి బలం అయిపోయింది. చిన్న చిన్నవి వస్తూ ఉన్నాయి చూసారా బెండకాయలు. ఇంకా టమోటా కాయలు ఈ టబ్బులో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. నీళ్ళు లీక ఎలా అయిపోయినాయి చూడు. క్లాతులు అయితే కట్టాను. ఇవి ఇంకొక రోజు చట్నీకి మనకు ఉంటాయిలే అని పెట్టేశాను. ఇట్లా బయట ఉన్న కాయలు మనం కోసేసుకోవాలి, అలాంటి కోతులు ఉంచవన్నమాట. ఇవి నేను పప్పులేకి అట్లా ఉంటాయి కదా అని నేను బయట ఓపెన్లో ఇట్లా పెట్టేశాను. నాకు తెలుసు కోతులు ఉంచవని. దీంట్లో అయితే చాలా పెద్ద సైజు ఉన్నాయి. దీంట్లో అయితే కట్టినది 4 కాయలు ఉన్నాయి, ఒక 1/4 కేజీ ఉంటాయి అన్నమాట. దీంట్లో ఒక 3 ఉన్నాయి. ఇవి ఉంచుతాను, ఇంకొక రోజు మనకు చట్నీ పనికి వస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి హార్వెస్టింగ్. 3 నేతి బీరకాయలు అయితే వచ్చాయి, ఆకు కట్ట అయితే వచ్చింది, తోటకూర. ఈ బెండకాయలు చూసారా, ఇంకా మొక్కలు తీసేసి కొత్త మొక్కలు పెట్టుకోవాలా. జూన్లో పెడతాను, ఇప్పుడు పెట్టాను ఫ్రెండ్స్. జూన్లో అయితే పెడతాను. నేను ఎరువులు తెచ్చుకొని నేను అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి కలుపుకుంటా. ఇవి వచ్చేసి టమోటాలు 2 కిలోలు ఉన్నాయి, పచ్చివి పండ్లు కలిపి 2 కిలోలు 2.5 కిలో ఉంటాయి. పుదీనా చిక్కుడుకాయలు 3/4 కిలో ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ హార్వెస్ట్. మధ్యాహ్నం టైంలో హార్వెస్ట్ చేశాను, సాయంత్రం కొంచెం పని ఉండదని. ఓకే ఫ్రెండ్స్, బాయ్.